కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటు ఇంటి సింహద్వారానికి ఇలా ఒక ప్రత్యేకమైన మూటను వెలాడదీస్తే వాస్తు దోషాలన్నీ తొలగించుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడు చొప్పున బియ్యం, గోధుమలు, కొద్దిగా కర్పూరం మూటకట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహద్వారానికి వేలాడదీయండి. ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగించుకోవచ్చంటున్నారు. పడమర సింహద్వారం ఉంటే నీలం రంగు క్లాత్లో గుప్పెడు బియ్యం, అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు, కాస్త కర్పూరం వేసి మూటకట్టి దాన్ని శనివారం మార్నింగ్ ఆ పడమర సింహద్వారానికి కట్టాలి. ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట. ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రంలో గుప్పెడు బియ్యం, గుప్పెడు పెసర్లు, కొద్దిగా కర్పూరం తీసుకుని మూట కట్టాలి. దాన్ని బుధవారం ఉదయం మీ సింహద్వారానికి తగిలించాలి. ఇలా చేయడం ద్వారా ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉండకపోవడం మంచిదట. కాబట్టి ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకుని గుమ్మానికి వేలాడదీయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకుని సకల శుభాలను పొందవచ్చంటున్నారు.